అయితే కాలగతిలో ఒక బిడ్డ పుట్టాడు. అతనికి మరింత శిక్షణ ఇవ్వబడింది. ఆ తర్వాత ఆ బిడ్డను తగిన బుట్టలో పెట్టి చీకటి మాటున జాగ్రత్తగా రైలు దుబ్బల్లో పెట్టడం జరిగింది. అక్కడైతే అతను త్వరగా కంటపడతాడని, అతను పెరిగి పెద్దవాడవుతుండగా తరచూ మాతో పోట్లాడుతుండేవాడు. పడతాడనేసని అక్కడ పెట్టారు. అయితే అతను పెరిగి పెద్దవాడవుతుండగా తరచూ మాతో పోట్లాడుతూ ఉండేవాడు. అవసరమైనప్పుడు ఒక చిన్న అంతరిక్ష నౌక వచ్చి పర్వతం పైన దిగేది. అది అక్కడ సహజ మేఘాల చాటున గానీ, మేము సృష్టించిన మేఘాల చాటున కానీ కనపడకుండా ఉండేది. ఆ మోసెస్ అనే ఆ వ్యక్తి అప్పుడు పర్వతం ఎక్కి మా నౌకలోకి వచ్చేవాడు. నౌక నుంచి వెళ్తూ మంత్రదండంతో గానీ, లేదా అతని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నిబంధనలు ఉన్న ఫలకాలను కానీ తీసుకువెళ్ళేవాడు. అయితే అది కూడా ఇంకా చాలదు. ఇటువంటి పద్ధతిని ఇతర దేశాల్లో కూడా అనుసరించాల్సి వచ్చింది మాకు. ఇవాళ భారతదేశంగా పిలువబడుతున్న దేశంలో చాలా బలవంతుడైన రాజుకు పుట్టిన కొడుకుకు మేము ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాము. అక్కడి ప్రజల ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించుకోవడం కోసం మేము ప్రత్యేకంగా రూపొందించిన ఒక మత విధానాన్ని తనకున్న అధికారంతో, పేరుతో అతను ప్రజల్లో వ్యాప్తి చేస్తాడని మా ఉద్దేశం. ఆ గౌతముడికి తన సొంత ఆలోచనలు ఉన్నాయి. అతన్ని త్యజించడానికి బదులు తాను అనుకున్న ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ఏర్పరచుకొనిచ్చాము. మరోసారి అతని శిష్యులు లేదా పురోహితులు తన సొంత లాభం కోసం తమ గ్రంథాలలో గౌతముని బోధనలు మార్చేసి రాసుకున్నారు. ఇలా భూమి మీద జరుగుతూ వస్తూనే ఉంది. కొంతమంది కలిసి తామును తాము పురోహితులుగా చెప్పుకుంటూ తమ అధికారం, సంపద పెరిగే విధంగా వాస్తవాలను తమ గ్రంథాలలో రాసుకున్నారు. అలాగే మార్చేసి రాసుకున్నారు. ఇంకా మహమ్మద్, కన్ఫ్యూషియస్ లాంటి చాలామంది క్రొత్త మతాలను స్థాపించారు. అయితే వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ కూడా మా కంట్రోల్లో ఉన్నవాళ్ళే, లేదా మా నుంచి శిక్షణ పొందిన వాళ్ళే. ఒక ప్రపంచ మతాన్ని స్థాపించాలన్నది మా ఉద్దేశం. అప్పుడు ఆ మత పెద్దలు తమ అనుయాయులను మంచి మార్గంలో నడుపుతారు. ప్రతి మనిషి ఇతరులు తన పట్ల ఎలా ప్రవర్తించాలని అనుకుంటాడో తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించాలన్నది మా ఉద్దేశం. మా సామ్రాజ్యంలో ఉన్నట్లే విశ్వశాంతిని స్థాపించాలన్నది మా ప్రయత్నం. అయితే ఆ క్రొత్త మానవజాతి నేను అనే స్వార్థాన్ని ప్రక్కన పెట్టి ఇతరుల బాగు కోసం పని చేయగలిగేంతగా ఇంకా ఎదగలేదు. మానవుల పురోభివృద్ధి పట్ల విశ్వజ్ఞానులు చాలా అసంతృప్తితో ఉన్నారు. తమ బుద్ధిని ఉపయోగించి ఒక క్రొత్త పథకాన్ని వేశారు వాళ్ళు. ఇంతవరకు భూమి మీదకి ప్రత్యేకంగా పంపబడిన వాళ్ళందరూ కూడా కలిగిన కుటుంబంలో పుట్టారు అన్నారు. ఇంతవరకు భూమి మీదకి ప్రత్యేకంగా పంపబడిన వాళ్ళందరూ కలిగిన కుటుంబంలో పుట్టారు అన్నాడు విశ్వజ్ఞానుల్లో ఒక ఆయన. ఆయన అన్నది కూడా నిజమే. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి చెప్పిన దానిని ఆటోమేటిక్గా తక్కువ వర్గానికి చెందినవాడు తిరస్కరిస్తాడు. అందుకే వెతుకులాట ప్రారంభమైంది. కొడుకును కనడానికి తెగిన తల్లి కోసం వేట ప్రారంభమైంది. మొదట ఆకాశిక రికార్డులు ఉపయోగించి వెతికాము. తగిన తక్కువ వర్గపు కుటుంబంలోని తగిన స్త్రీ అయి ఉండాలి ఆమె. క్రొత్త మతం పుట్టి విలసిల్లాలని ప్రజలు ఎదురు చూస్తున్న దేశంగా ఉండాలి అది. పరిశోధకులు చాలా శ్రద్ధగా కష్టపడ్డారు. చాలా చోట్ల అవకాశాలు కనపడ్డాయి. 3 ఆడవాళ్లను 3 మగవాళ్లను రహస్యంగా భూమి మీదకి దింపారు. వాళ్ళు పరిశోధించి బాగా సరిపోయే ఒక కుటుంబాన్ని ఎంచుకోవాలి. ఆ 6గురి అభిప్రాయాలు ఏకీభవించేలా ఒక యువతి కనపడింది. ఆమెకు సంతానం లేదు. ఆమె భర్త ఒక వడ్రంగి. అనాదిగా భూమి మీదున్న వృత్తి అది. భూమి మీద చాలామంది ఆ వర్గానికి చెందినవారే కాబట్టి తమ వర్గపు వ్యక్తి చెప్పే మాటలను అనుసరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారని అన్నారు విశ్వజ్ఞానులు. కనుక మాలో ఒకరు ఆమెను పలకరించడానికి వెళ్ళారు. ఆ వ్యక్తిని చూసి ఆమె ఏంజిల్ అనుకుంది. ఆమెకి ఎంతో గొప్ప గౌరవం లభించబోతుందని చెప్పాడు అతను. ఆమెకు ఒక కొడుకు పుడతాడని, అతను ఒక క్రొత్త మతాన్ని స్థాపిస్తాడని చెప్పాడు. కాలగతిలో ఆమె గర్భవతి అయ్యింది. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో సాధారణంగా జరిగేదే ఆమె విషయంలోనూ కూడా జరిగింది. అక్కడి రాజు పెడుతున్న హింసలకు తట్టుకోలేక ఆ దంపతులు ఇల్లు వదిలి పారిపోయారు. వాళ్ళు నెమ్మదిగా ఒక మధ్య తూర్పు నగరానికి వెళ్ళారు. ఆమెకు
నెలలు నిండి ఉన్నాయి. ఒక పశువుల పాకలో తప్ప వేరే ఎక్కడా చోటు దొరకలేదు. అక్కడ ఆమెకు కొడుకు పుట్టాడు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధపడి మేము వాళ్ళ ప్రయాణంలో వాళ్ళను అనుసరిస్తూనే ఉన్నాము. గస్తీ నౌక సిబ్బంది 3 నేల మీదకి దిగి ఆ పాకలోకి వెళ్ళారు. తమ అంతరిక్ష నౌకను అక్కడి మానవులు చూసేశారని, దానిని తూర్పు నక్షత్రంగా వర్ణించారని తెలుసుకొని వాళ్ళు వ్యాకులపడ్డారు. ఆ బిడ్డ పెరిగి బాలుడయ్యారు. అతనికి నిరంతరం టెలిపతి ద్వారా ప్రత్యేక బోధ జరుగుతూనే ఉంది. ఆ పిల్లాడు సాధిస్తాడన్న నమ్మకం కలిగింది. అతను యవ్వనంలోకి అడుగుపెట్టాక తన పెద్దలతో గొడవ పడేవాడు. బాధ కలిగించిన విషయం ఏమిటంటే అక్కడి పురోహిత వర్గంతో గొడవ పడ్డాడు అతను. ఇంకొంచెం పెద్దవాడయ్యేసరికి తన వాళ్లకు దూరమై మధ్య తూర్పు ప్రాంతాల్లోని చాలా ప్రదేశాలకు ప్రయాణించాడు. మేము అతన్ని టిబెట్కు వెళ్ళమన్నాం. అతడు పర్వత శ్రేణి దాటి వెళ్ళి లాసా గుడిలో కొంతకాలం ఉన్నాడు. అక్కడ అతని చేతి ముద్రల్ని ఈనాటికి భద్రపరిచి ఉంచారు. పాశ్చాత్యులకు సరిపోయే మతాన్ని రూపొందించటంలో అక్కడ అతనికి సలహా సహకారం లభించాయి. లాసాలో అతను ఉన్న ఈ సమయంలోనే అతనికి ఒక ప్రత్యేకమైన చికిత్స జరిగింది. దానిలో అతని మానవ దేహం నుంచి అతని సూక్ష్మ శరీరాన్ని విడగొట్టి వేరే తలాలకు తీసుకెళ్లటం జరిగింది. లాసాలో అతను ఉన్న ఈ సమయంలోనే అతనికి ఒక ప్రత్యేకమైన చికిత్స జరిగింది. దానిలో అతని మానవ దేహం నుంచి అతని సూక్ష్మ శరీరాన్ని విడగొట్టి వేరే తలాలకు తీసుకువెళ్ళటం జరిగింది. దాని స్థానంలో మేము ఎంచుకున్న ఒక ఆత్మను ప్రవేశపెట్టడం జరిగింది. ఆధ్యాత్మికంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అతను. భూమి మీద పొందగలిగే అనుభవం కంటే ఎంతో ఎక్కువ అనుభవం అతనిది. ఈ పరకాయ ప్రవేశ విధానాన్ని మేము వెనుకబడిన జాతుల విషయంలో తరచూ ఉపయోగిస్తూ ఉంటాము. చివరికి అదంతా సిద్ధమైంది. అతను దీర్ఘ ప్రయాణం చేసి తన దేశం చేరుకున్నాడు. అక్కడికి చేరుకొని క్రొత్త మతాన్ని వ్యాప్తి చేయటంలో సహాయపడటం కోసం తన పరిచయస్తుల కొందరిని నియమించటంలో కృతకృత్యుడయ్యాడు. దురదృష్టవశాత్తు ఆ శరీరంలో అంతకుముందు ఉండి వెళ్ళిన వ్యక్తి పురోహిత వర్గంతో గొడవ పెట్టుకున్నాడు కదా, ఆ విషయాన్ని ఆ వర్గం వాళ్ళు మర్చిపోలేదు. జాగ్రత్తగా పరిస్థితిని కల్పించి అతను అరెస్ట్ అయ్యేలా చేశారు. న్యాయమూర్తిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉన్నందువల్ల వాళ్ళు చెప్పినట్లే తీర్పు వచ్చింది. అతన్ని కాపాడదామనుకున్నాం, కానీ అలా చేస్తే అది క్రొత్త మతాన్ని దెబ్బతీస్తుందని సామాన్య ప్రజానీకానికి చెడు జరుగుతుందనేసి అభిప్రాయపడ్డాము. ఆ నూతన ఆధ్యాత్మిక సిద్ధాంతం వ్యాపించింది. అయితే మెల్లి దానిలో కూడా స్వార్థపరులు బయలుదేరారు, నష్టం చేకూర్చారు. ఆ మతం పుట్టిన 60 ఏళ్లకు కాన్స్టాంటినోపుల్ అనే మధ్య తూర్పు నగరంలో ఒక పెద్ద సమావేశం జరిగింది. ఇక్కడ చాలామంది పురోహిత వర్గం వారు ముందుగానే సమావేశమయ్యారు. వాళ్ళలో చాలామంది వక్రమార్గం పెట్టినవాళ్ళు. కామవాంఛలు ఉండటం తప్పని, పలువురితో శృంగారం జరపటం అశుద్ధమైన పని అని వీళ్ళ అభిప్రాయం. వాళ్ళలో ఎక్కువ మంది ఓటు వేసి నిజమైన బోధల్ని మార్చేశారు. ఆడవాళ్లను అశుభ్రమైన వాళ్ళుగా పరిగణించారు. ఇప్పుడు వాళ్ళు చేసే బోధలలో చాలా పెద్ద తప్పు ఉంది. పిల్లలందరూ పుట్టడమే పాపంలో పుడతారని వాళ్ళు బోధిస్తున్నారు. 60 ఏళ్ల క్రితం ఏం జరిగిందో దాని గురించి ఒక పుస్తకం వెలువరించాలని నిర్ణయం తీసుకున్నారు. పుస్తకాలను సంపుటీకరించడానికి వ్రాతగాళ్లను డబ్బులిచ్చి నియమించారు. అంతవరకు మనిషి నుంచి మనిషికి మౌఖికంగా అందుతూ వస్తూ ఉన్న కథలను, గాథలను వీలైనంత వరకు కూడా యథాతథంగా వ్రాయమన్నారు. ఏటికి 7 గడిచే కొద్దీ రకరకాల కమిటీలు కూర్చొని వాటిల్లో తమకు నచ్చని వాటిని తీసేయటం, కావాలనుకున్న వాటిని చేర్చడం చేశాయి. ఎట్టకేలకు ఒక పుస్తకం తయారైంది. అది నిజమైన మతాన్ని బోధించటం లేదు, పురోహిత వర్గం వారి అధికారాన్ని పెంచడానికి చేస్తున్న ప్రచారం అది. శతాబ్దాలు గడిచాయి. మానవజాతి పురోగమనానికి పాటుపడవలసిన పురోహిత వర్గం మానవ పురోగమనాన్ని అడ్డుకుంటుంది. తప్పుడు గాథలను ప్రచారంలోకి తీసుకువచ్చారు. వాస్తవాలను భ్రష్టు పెట్టించారు. భూలోక మానవులు, ముఖ్యంగా దుర్మార్గపు పురోహితులు తమ పద్ధతులు మార్చుకోనంత వరకు సామ్రాజ్యవాసులమైన మేము భూమిని స్వాధీనం చేసుకోవలసి వస్తుంది. ఈలోగా ఇలాంటి విపరీతపు సందర్భాల్లో తప్ప మనిషితో మాట్లాడనే వద్దని, భూమి మీద ఏ ప్రభుత్వంతోనూ ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని మాకు ఆజ్ఞ అయ్యింది. గొంతు మాట్లాడటం ఆగిపోయింది. ఇదంతా కూడా ఆ సన్యాసికి
ఆ ఒక విశ్వజ్ఞాని చెప్తున్నారన్నమాట ఈ స్టోరీ అంతా కూడాను. ఈ భూమి మీద ఇవంతా కూడా భూమి ఎలా మారింది, మానవులు ఎలా వచ్చారు ఏటనేది కూడాను అంతా ఆయన చెప్తున్నారు ఈ సన్యాసికి. మళ్ళీ కాసేపు మాట్లాడడం ఆగింది. అప్పుడు మళ్ళీ తెర మీద బొమ్మలు మారిపోతూనే ఉన్నాయి. ఏనాడో జరిగిపోయినవన్నీ కూడా బొమ్మల్లో చూపిస్తూనే ఉన్నాయి. వాటి ముందు నేను స్తబ్దతగా తేలుతూ ఉన్నాను. జరగబోయే భవిష్యత్తును కూడా నేను అక్కడ చూస్తున్నాను. ఒక దేశ భవిష్యత్తు కానీ, ఒక ప్రపంచ భవిష్యత్తు కానీ చాలా వరకు కరెక్ట్‌గా చెప్పవచ్చు. మనల్ని ద్వేషించే చైనీయులు మన దేశం మీదకి దాడి చేయటం కనిపించింది. కమ్యూనిజం అనే పేరు గలది రాజకీయంగా పరిపాలనలోకి రావటం, పతనం కావటం కూడా కనిపించింది. అయితే నాకు అదంతా పట్టలేదు. విపరీతంగా అలసిపోయినట్లు అనిపించింది నాకు. నా సూక్ష్మ శరీరం సైతం ఆ శ్రమను తట్టుకోలేకుండా ఉంది. ఇంతవరకు బొమ్మలతో కళకళలాడిన తెరలన్నీ కూడా ఇప్పుడు మోగపోయినట్లు ఆగిపోయాను. నా చూపు మసకబారి స్పృహలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. భయంకరంగా ఊగుతున్న కదలికకు మెలకువ వచ్చింది నాకు. స్పృహలోకి వచ్చాను. కళ్ళు తెరిచాను. నాకు కళ్ళు లేవు కదూ! నేను కదలలేకపోయినా నా భౌతిక శరీరంలోకి వచ్చేశానని నాకు అర్థమయింది. ఆ ఊగుతున్నది నా టేబుల్. నన్ను వాళ్ళు మళ్ళీ అంతరిక్ష నౌక కారిడార్‌లోకి తీసుకువెళ్ళిపోతున్నారు. మెలకువ వచ్చింది అతనికి అని అన్నారు ఎవరో ఎలాంటి భావము లేకుండా. అని ఊకొట్టారు మిగిలిన వాళ్ళు. మౌనంగా ఉండిపోయాను. అడుగుల చప్పుడు మాత్రం వినపడుతుంది. అప్పుడప్పుడు నా టేబుల్ గోడకు తగులుతూ ఉంది. ఆ ఉక్కు గదిలో నేను ఒంటరిగా పడుకొని ఉన్నాను. నా టేబుల్‌ని ఆ గదిలో దింపేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆలోచిస్తూ పడుకున్నాను. జరిగినదంతా అద్భుతంగా ఉన్నా కొంత బాధ నాలో లేకపోలేదు. ఆయన చెబుతున్నదంతసేపు కూడా పురోహిత వర్గాన్ని దూషిస్తూనే ఉన్నారు. నేను ఆ వర్గం వాడినే కదా! నాకిష్టం లేకపోయినా నన్ను మాత్రం ఆనందంగానే ఉపయోగించుకున్నారే! ఆలోచిస్తూ పడుకున్నాను. ఉక్కు ద్వారం తెరుచుకుంది. ఒకతను లోపలికి వచ్చి తల ఊపి చూశాడు. ఒకతను లోపలికి వచ్చి తలుపు మూశారు.